హాయ్ ఫ్రెండ్స్, సో చూస్తున్నారు కదా, ఇది పిక్సెల్ ఎల్ఈడి రెడీ. సో దీన్ని ఏం చేస్తున్నామంటే తాడికేస్తున్నాం. తాడికి ఎందుకో మీకు చాలామందికి తెలుసు, అండ్ హిందీ వాళ్ళు పెట్టే వీడియోలలో కూడా చూడొచ్చు మీరు. సో తెలుగులో మనం చెప్తున్నాం అనమాట. సో తాడు ఎందుకంటే మనకు స్టాండర్డ్గా ఉండడానికి, ఎందుకంటే మనం ఎప్పుడన్నా పిక్సెల్ డబ్బలు వేసినా కానీ కిందికి గుంజినట్టు అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే దీని లోపల చూపండి, ఇది బెస్ట్ క్వాలిటీ అయితే ఏం కాదు. సో నార్మల్ క్వాలిటీ అయితే ఏమవుతుందంటే మనకి ఇది ఉందా, దీని లోపల వైరింగ్ అనేది ఊసిపోతుంది అనమాట. ఇక్కడ సాల్వింగ్ చేసినవి ఊడిపోతాయి. దీని ఊడిపోయిన చూపిస్తాను నీకు. నా దగ్గర నార్మల్ క్వాలిటీ కూడా ఉంది, అవి కూడా చూపిస్తాను. సో ఇది మంచి బెస్ట్ క్వాలిటీ అనమాట. నాకు ఏర్పడుతుంది, ఈజీగా ఏర్పడుతుంది. ఇది చూడవచ్చు మీరు ఇక్కడ వైర్ కూడా. సో క్వాలిటీ వైర్ ఉంటుంది ఇది. కట్టర్ ఏదో చూసుకోవచ్చు, మీకు ఆల్రెడీ ఏర్పడుతుంది కూడా. దీనికి చూడండి మీరు, ప్యాక్ అయితే ఎంత స్టాండర్డ్గా ఉందంటే, ఎంత గట్టిగా ఉందంటే చూడండి, కనిపిస్తుంది మంచిగా చూడొచ్చు. చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంది ఇది. సో తొందరగా కూడా మనకి దీనిలో నుంచి ఊడిపోవడం కానీ అలాంటివి ఏం జరగదు. సో ఇదంతా కనెక్షన్ పెట్టి వాటర్లో వేసినా కానీ మనకు లైటింగ్ అనేది రన్ అవుతుంది. అంత స్టాండర్డ్గా ఉంది, ఇంత చిన్న గ్యాప్ కూడా లేదు. చూడండి ఇది ఎట్లా చేస్తున్నాను నేను. చూడండి, వైర్ అనేది దీని కిందికి వచ్చి వైర్ కింద తాడు అనేది రావాలి మనకు. సో ఇట్లా పెట్టుకోవాలి. మామూలుగా ఏంటంటే కొంతమంది వర్క్ చేయడం ఏమంటారు, లేట్ అయిపోతుంది అది ఇది అని చెప్పేసి మంచిగా తయారు చేసుకోవాలన్నమాట. సో మనం ఇట్లా వైర్ కింద తాడు వచ్చేలా చూసుకుంటే మనకు బెటర్. అట్లా చూడొచ్చు. ఇలాంటి టైల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలాంటి టైల్ అయితే మనకు స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ మనకు వైట్ కలర్ కూడా దొరుకుతాయి, కానీ దీనంత స్టాండర్డ్ లేవు. సో బ్లాక్ కలర్ ఏంటంటే బాగా స్టాండర్డ్గా ఉన్నాయి. వైట్ ఏంటంటే మనం గుంజినప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ సాగుతుంది, అది క్వాలిటీ లేవు అన్నమాట అవి. ఎందుకంటే జస్ట్ మనకు ఇళ్ళల్లో వైరింగ్ మాత్రమే యూజ్ చేస్తారు వైట్. సో ఇట్లా మనకు యూజ్ చేయరు అనమాట. మీరు ఎక్కువ పిక్సెల్స్ తీసుకుంటే మాత్రం ఇలా చేసుకుంటే బెటర్. ఏంటంటే మీకు సర్వీస్ ఎక్కువ వస్తుంది అనమాట వాటిది. నార్మల్గా మీరు ఇట్లనే యూజ్ చేస్తే మీకు ఒక 2-3 ఆర్డర్స్ 4 ఆర్డర్స్ వేయగానే అవి 2-3 ఆర్డర్స్ కూడా కాదు, 1-2 రోజులే పోతాయి అంతే. పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా దగ్గర నాకు స్టార్టింగ్లో తాడేయకుండా యూజ్ చేసినందుకు కోతుల నుంచి బాగా ప్రాబ్లం వచ్చింది, అంటే గుంజుతూ ఉంటాయి. సో ఇలా తాడు ఉంటే మాత్రం గట్టిగా ఉంటుంది కాబట్టి తెగిపోదు. సో అది చూసుకోండి మీరు, మ్యాక్సిమం ఉండాలి, తాడేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అండ్ ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒకసారి ఆన్ చేసి కూడా చూపిస్తా. మెయిన్ ఏంటంటే మనకు తాడు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీనికి నేనైతే ఈ కలర్ వేస్తున్నా, మీకు నచ్చితే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు. తాడుకి ఇదే కలర్ వేయాలని ఏం లేదు, నాకు ఈ కలర్ నచ్చింది, సో అందుకోసం వేస్తున్నా. మీకు నచ్చిన కలర్ కూడా వేసుకోవచ్చు. ఇది మనకు బెల్ట్ది ఉంటుంది కదా, చూసారు కదా బెల్ట్ది. సో బెల్ట్ దానికంటే ఇది మనకు బెటర్ అనమాట. బెల్ట్ ఏంటంటే చాలా రేట్ చెప్తారు, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది మనకు కూడా చేసుకోవచ్చు బెల్ట్ది. మనం డైరెక్ట్ వెళ్ళి పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం బాగా బాగా కాస్ట్ చెప్తారు. సో అందుకోసమే నేను ఏం చేసిన అంటే బెల్ట్ అవసరం లేదు కదా మనకు. చాలా వీడియోలో నేను కూడా చూసిన తాడే యూజ్ చేస్తాడు, మనకు కూడా బెటర్ అనిపించింది అది.
అందుకే తాడేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడొచ్చు కంప్లీట్ అయిపోయింది. అక్కడ స్ట్రైట్ పెట్టు. సో ఇవన్నీ కట్ చేసుకోవాలి మనం, ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఇవన్నీ మొత్తం కట్ చేసుకోవాలి. మనము దగ్గర కట్ చేసుకోవాలి, దూరం కట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ప్రాబ్లం అయిపోతుంది. సో దగ్గర కట్ చేసుకోవాలి, దీని దగ్గరికి ఇది. ఓకేనా? చూపెట్టు ఫ్రెండ్స్. ఇగో ఇది డూప్లికేట్ ఫిక్సర్ లైటింగ్. చూడండి, ఇందాక చెప్పాను కదా అది గుంజినా ఏం కాలేదని. ఇది చూడండి, అసలు లోపల దాకా కూడా దీనికి గమ్ లేదు, గమ్ కూడా క్వాలిటీ గమ్ కాదు. సో మీరు చూస్తున్నట్టయితే ఇగో లోపల చూడండి ఓపెన్ అయిపోయింది. మనకి ఇది ఎలా ఉంటుందంటే ఇది మ్యాక్సిమం మీకు గుంజినప్పుడు కూడా ఓపెన్ కాదు. చూడండి ఎంత స్టాండర్డ్గా ఉందంటే అసలు రావట్లేదు. చూడండి కనిపిస్తుందా? అస్సలు రావట్లేదు. వైరే ఖరాబ్ అవుతుంది కానీ లోపల నుంచి మాత్రం రావట్లేదు. ఇది చూడండి మీకు ఏర్పడుతుంది ఈజీగా. సో ఇలా అంటే సైడ్ నుంచి వచ్చేసింది, ఓపెన్ అయిపోయింది పైన. సో ఈ పైన ఏదైతే క్యాప్ ఉందో ఈ క్యాప్కి గమ్కి మధ్యలో క్యాప్ వచ్చింది చూడండి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనకు లోపల వాటర్ వెళ్ళి, సో ఇది చిప్ ఉంటుంది కదా, చిప్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇది తాడు కట్టుకుంటాం కదా దానికి, సో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు దీని లోపల ఓపెన్ అయిపోయింది చూడండి, ఈ గ్యాప్ వచ్చిందా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఏదైతే సాలింగ్ చేసింది ఉంటుందో లోపల, సో ఈ వైర్ అనేది ఇది దీనికి చిన్న చిప్ బోర్డు ఉంది కదా, సో బోర్డుకి సాలింగ్ అనేది ఊడిపోతుంది. యాక్చువల్లీ ఇది ఊడిపోయింది, మీకు కనిపిస్తుంది. సో చూడొచ్చు పోయింది. ఇది ఎంత వరెస్ట్గా డూప్లికేట్ క్వాలిటీ ఉంటాయి అనమాట. సో తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే మనకు అమౌంట్ వేస్ట్ అయిపోతే బాగుండదు కాబట్టి మళ్ళీ చేసుకోలేం. సో ఇలాంటి డూప్లికేట్ క్వాలిటీ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. మీరు ఒక దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఏమి ఉండదు. సో దీనికంటే 30 రూపీస్ ఏమో చేంజ్ ఉంటుంది, 30 లేకపోతే 50 రూపీస్ చేంజ్ ఉంటుంది. కానీ ఇట్లాంటి క్వాలిటీ తీసుకొని మోసపోకండి. ఓకేనా? సో ఇది ఎక్కడ తీసుకున్నా, నేను నాకు ఎవరు ఇచ్చారు అది కూడా చెప్తాను. నేను స్టార్టింగ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు స్టార్టింగ్లో వెళ్ళిన, అప్పుడు నాకేం తెలియదు. సో ఇలాంటి లైటింగ్ యూట్యూబ్లో చూసిన, చేసుకుందాం అన్నట్టు తీసుకొచ్చుకున్నాను. నేను అప్పుడు స్టార్టింగ్లో ఒక 50,000 రూపీస్ పెట్టి తీసుకున్నాను అన్నట్టు. సో దాంట్లో మొత్తం నాకు డాటా అండ్ పవర్ బాక్స్ అవి ఒకటే కొంచెం వర్క్ చేస్తుంది. మీద ఈ పిక్సెల్ ఎల్ఈడి లైట్ అస్సలు వర్క్ చేయట్లేదు. సో అందుకోసం మీరు కూడా చూడండి, ఇటువంటి మాత్రం తీసుకోకండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నా కానీ ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకోసమే ఇట్లాంటి డూప్లికేట్ క్వాలిటీ మాత్రం మీరు అస్సలు తీసుకోకండి. మీ అమౌంట్ పెడుతున్నారు, అంత పెట్టినప్పుడు ఇంకో కొంచెం పెట్టండి పర్లేదు, కానీ మంచి క్వాలిటీ తీసుకోండి. సో ఇలాంటి క్వాలిటీ తీసుకోండి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ గ్యాప్ కూడా ఓపెన్ కాలేదు. ఇది ఓపెన్ కాలేదు అసలుకే, ఏమంటారు, నేను చీల్చిన అంత టైట్గా ఉండే. సో చూసుకోవచ్చు అన్నీ కూడా నేను చీల్చిన అనమాట, గట్టిగా గుంజి. సో మనకి ఇక్కడ గ్యాప్ మాత్రం రాదు. చూడండి ఎంత టైట్ ఉంది, ఇది రావట్లేదు. చూడొచ్చు ఎంత హార్డ్ ఉంది. సో ఇట్లాంటి హార్డ్గా ఉండాలి. మీరు తీసుకునేటప్పుడు కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి వాళ్ళు చెక్ చేసి చూపెట్టినప్పుడు కూడా మీకు ఎట్లా వస్తుంది లైటింగ్,
నార్మల్ ఎట్లా వస్తుంది, క్వాలిటీది ఎట్లా వస్తుంది అది కూడా చూపిస్తాను నేను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఇది పిక్సెల్ అయితే తాడుకు కట్టాను కదా, సో మీకు చూపిస్తా. అది ఆన్ చేస్తున్నా. సో ఆల్రెడీ అన్నీ రెడీ పెట్టుకున్నాను నేను. సో చూపిస్తాను మీకు, చూడొచ్చు. చూడొచ్చు పవర్ అయితే పెట్టేసిన. పిల్లగాడైతే లేడు, ఒక్కడిని చెక్ చేస్తున్నా. చూడొచ్చు ఫ్రెండ్స్, డాటా అయితే బ్లింక్ అవుతుంది, చూడొచ్చు. ఇలా వీడియో తీసేటప్పుడు కూడా ఇద్దరు ఉండాలి. సో ఒక్కళ్ళంటే కష్టం. చూస్తున్నారు కదా, ఒక్కరిని చేసుకొని పెట్టాలంటే కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఒక చేతితో చేసుకోవడం, ఇంకో చేతితో ఇది చేయడం. సో అట్లా. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇది బెస్ట్ క్వాలిటీ పిక్సెల్ అని చెప్పేసి. సో చూడొచ్చు మీరు, ఎక్కడ ఏ లైట్ కూడా మనకు కొంచెం డల్గా బ్లింక్ ఏమంటారు వస్తున్నట్టు ఎక్కడ కూడా కనిపించదు. అన్నీ పర్ఫెక్ట్ కలర్స్లో చూపిస్తుంది. అంటే డార్క్గా వస్తాయి అన్నమాట కలర్స్ అన్నీ. చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, సారీ ఇది ఉన్నది కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. సో మొత్తం బ్లూ కలర్. సో స్పీడ్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను నేను. చూడొచ్చు. వీడియో ఎట్లా వస్తుందో అర్థమయ్యట్లేదు కానీ కలర్స్ అయితే బాగా అనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, రెడ్. సో ఇది ఫ్రెండ్స్. సో ఇది నార్మలీ నా దగ్గర లేవు, ఉన్నాయి కానీ అవి ఓల్డ్ అన్నట్టు, పాతవి ఉన్నాయి. సో కొత్త అయితే ఏం లేవు. నెక్స్ట్ టైం మీకు అంటే నార్మల్ క్వాలిటీ అండ్ బెస్ట్ క్వాలిటీ డిఫరెన్స్ ఏంది అది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. సో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మనకు ఎప్పుడైనా చెప్పాను కదా మీకు ఆల్రెడీ వీడియోలో కూడా. సో చూడండి, ఇది ఉందా మనకు పిక్సెల్ దగ్గర కనిపిస్తుంది కదా మీకు, ఈ ప్లాస్టిక్ది. సో ఇది మనం తీసుకునేటప్పుడు చూడండి, దీనిపైన ఉన్న గమ్ము హార్డ్గా ఉండాలి, అంటే గట్టిగా ఉండాలి. సో గట్టిగా ఉందనుకో అంటే మనం ఇది ఎట్లా అంటే హార్డ్గా ఉండాలి ఇది. సో గమ్ అనేది గట్టిగా అయిపోతుంది కదా. సో ఇట్లుందంటే మనకు ఇది క్వాలిటీ మంచిగా ఉంటుంది అనమాట. అండ్ మనకు ఏమంటారు, సో వర్క్ అవ్వడం కానీ అండ్ లాంగ్ లైఫ్ ఇస్తాయి అనమాట. సో అట్లా అని చెప్పేసి హార్డ్ ఉన్నది తీసుకోండి. ఇందులోనే ఇంకోటి మనకు వాడు బెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి ఇస్తాడు. ఇక్కడ వచ్చే వైర్ కూడా మనకి ఏంటంటే ఈ పిక్సెల్ నుంచి బయటకు వచ్చే వైర్ ఉంటుంది కదా, సో కనెక్షన్ కొట్టుకునేది, అది కూడా కాపర్దే ఉంటుంది. సో చూడొచ్చు, ఇది కాపర్దే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు ఎట్లా అంటే ఓన్లీ వైర్ మాత్రమే కాపర్ ఉంటుంది పైన, ఇక్కడ జాయింట్ కనెక్షన్ కొట్టుకునేవి. మిగతావి కూడా కాపర్ తోటే ఉంటాయి. కాకపోతే ఏంటంటే క్వాలిటీ లో క్వాలిటీ అన్నట్టు, అవి బెస్ట్ క్వాలిటీ కాదు, అవి లో క్వాలిటీలో ఉంటాయి.
అది కూడా చూసుకోండి మీరు ఒకసారి తీసుకునే ముందు. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఏదైతే లైట్ ఉంటుందో చూసారా, సో ఆ లైట్ మాత్రము ఏమంటారు హార్డ్గా ఉండాలి. ఇక్కడ ఈ ప్లాస్టిక్ది ఉందా మనకు క్యాప్, లైట్కి వచ్చే క్యాప్, సో ఇదైతే మనకు హార్డ్గా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇది హార్డ్గా ఉంటేనే అది మనకు ఒరిజినల్ అని చెప్పేసి అర్థమవుతుంది. చూడొచ్చు ఇట్లా అన్ని లైట్స్ కూడా మంచిగా డార్క్గా కనిపిస్తాయి. సో తీసుకునేటప్పుడు కూడా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు తీసుకునేటప్పుడు ఒకటి సింగిల్గా చూపిస్తాడు కదా, సింగిల్గా చూడకండి, ఇప్పుడు రెండు పెట్టి చూడండి. రెండు పెట్టి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకటి పెట్టి లైట్ చూపిస్తాడు, అన్ని దగ్గర ఉంటాయి కదా, ఒక్క నిమిషం చూపిస్తా అది కూడా మీకు. సో ఫ్రెండ్స్ ఇది నాకు అంటే ప్యాకింగ్ నుంచి రాలేదు, నేను ఇంకా దీన్ని రిపేర్ కూడా చేయలేదు. ఇది కొత్తది, ఇది చూడాలి ఒకసారి. నేను చెప్తా మీకు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది ఇంకా నేను రిపేర్ చేయలేదు ఇది. సో మనకేంటంటే ఇట్లా కట్టలు పెట్టి చూపిస్తాడు కదా, సో ఇట్లా పెట్టి అండ్ ఇంకొకటి ఏంది దీని అంటే కొనాకు ఇంకొకటి జాయింట్ చేసి పెడతారు కదా, సో ఇట్లా పెట్టినప్పుడు రెండు కూడా మనకు సేమ్ కలర్ రావాలి. ఒకటి ఏంటంటే లాంగ్ మనకు పవర్స్ సరిపోక మనకు తక్కువ వచ్చినట్టు అట్లాంటివి కాకుండా, యాక్చువల్లీ మనం రెండు కొత్తవి పెట్టుకుంటే ఏమైతే అంటే మంచి క్వాలిటీ అయితే లాస్ట్ది ఇది కాకుండా ఇంకొకటి కూడా రెండు సేమ్ కలర్లో లాస్ట్ లైట్ ఉంటుంది కదా మనకి ఇక్కడ కొనాకు వచ్చే లైట్, ఈ లైట్ అంటే ఇంకొక దానికి ఇది కాకుండా ఇంకొకటి లాస్ట్ పెడతాం కదా రెండు, సో దానిది కూడా లైట్ అనేది ఇది డార్క్గానే చూపిస్తుంది మనకు. స్టార్టింగ్ ఫస్ట్ లైట్ ఇక్కడ ఏ లైట్ అయితే ఎంత బ్రైట్ చూపిస్తుందో, సో మనకి కొన లైట్ కూడా అంతే బ్రైట్ చూపిస్తుంది. సో అట్లాంటివి చూసుకోండి. సో మంచి క్వాలిటీ అయితే అట్లా ఉంటాయి అన్నమాట, బెస్ట్ క్వాలిటీది. ఎందుకంటే పవర్ అనేది చాలా స్ట్రాంగ్గా స్టార్టింగ్ లైట్కి ఎంత తీసుకుంటుందో సో ఆ లైట్కి కూడా అంతే తీసుకుంటుంది. సో తీసుకునే ముందు చూసుకోండి ఫ్రెండ్స్. సో అదొక్కటి మనం తీసుకునే ముందు అయితే గమనించాలి. అండ్ ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా నేను మీకు సిస్టంలో కూడా ఎస్ టైప్ కనెక్షన్ కానీ జెడ్ టైప్ కనెక్షన్ కానీ మనకు ఎలా తయారు చేయాలి, సో డిజైన్స్ ఎలా చేసుకోవాలి, సో దాని గురించి కూడా చూపిస్తాను. అండ్ నా దగ్గర ఇదే ఉంది ఫ్రెండ్స్, మనకు ఇదే T1000S, సో ఇదే ఉంది మనకి. ఇంకా 8,000 కానీ 4,000 కానీ అట్లా ఉంటే బాక్సులు, సో అది కూడా దాని గురించి కూడా మీకు తర్వాత వీడియోస్లో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అది అంత పెద్ద బాక్స్ అయితే నేను ఇప్పటిదాకా తీసుకోలేదు. సో అది తీసుకున్నప్పుడు దాని గురించి కూడా మీకు చెప్తాను. ఇప్పటికైతే ఇదే ఫ్రెండ్స్, ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి.